మీరందరూ బాగున్నారు కదండి. మరి దేవుని కృపలో దేవుని దయలో మనందరం క్షేమంగా సమాధానంగా సజీవ లెక్కల దేవుడు ఇచ్చిన విధానం బట్టి దేవుని కోట్లాది కోటి వందనాలండి. హల్లెలూయా. నేను మీ గురించి ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నా ఆశ, నా డిజైర్ ఏంటంటే మరి నేను మందిరం కట్టాలనండి. సో మందిరం ఈ రోజుల్లో ఇంకా కట్టడానికి చాలా కలెక్టర్ పర్మిషన్, అది ఎకరం 2 ఎకరాలు కావాలంట. సో ఇల్లులాగా కట్టి దాంట్లో మరి ఒక హాల్ లాగా వేసి చెయ్యాలి అని ఒక అడ్వైస్ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. మరి అది టెంపుల్ సిటీలో కాబట్టి అది కొనసాగించాలని, దేవుడు ఆ కార్యము పూర్తి చేయాలని మరి ప్రార్థనలో పెట్టండి మీరందరూ. ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ వెళ్ళి సువార్త చెప్పడము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, తర్వాత వాళ్ళు చులకనగా మనల్ని, ఎందుకంటే దేవుని కార్యము మన సొంతగా చెయ్యాలని అని నా ఆశ అండి. మీరందరూ ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. మనము మెసేజ్లోకి వెళ్దామండి. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, కృపా సత్య సంపూర్ణుడ, స్తోత్రార్హుడైన దేవ, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, మమ్మల్ని అంతా మీ సిలువ చాటున భద్రపరుచుకొని ఇంతవరకు సజీవ లెక్కలు క్షేమంగా సమాధానంగా ఉంచిన విధానం బట్టి కోట్లాది కోటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి జియోన్ ప్రైజ్ సాంగ్స్లో నా ప్రభా ఇదిగో తండ్రి, నాయకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారికి మంచి ఆయుష్యారోగ్యాలు, యవ్వన బలం తండ్రి, దీర్ఘాయుష్, వారి తరములకు ఆశీర్వదకరంగా వారిని అయ్యా కాపాడమని, దీవించమని, వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరినైనా ఒక్క ఆత్మన్నా రక్షింపబడాలి తండ్రి, యేసునామమున తండ్రి. నేను విత్తబోయే వాక్యం తండ్రి, ఇది నా గొప్పతనం కాదు, కానీ ఆత్మదేవ నా నోటి నువ్వు బోరగా ఉండి మీరు నాయన లీడ్ చేయమని, మీరు నన్ను నడిపించమని దేవా, నీ నామ మహిమార్థమై తండ్రి నాయన. మీరు నాయన ఇదిగో తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. అయ్యా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేయగలిగే దేవుడు. ప్రతి ఆత్మకి నాయన తెప్పరిల్లేటట్లు వాక్యము విడుదల దయచేయమని సమస్త మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి వాక్యంలో నేను చెప్పబోయేది ఏంటంటే, మత్తయి 5వ అధ్యాయం అండి. దీనత్వం అంటే హంబుల్నెస్ గురించి మనం నేర్చుకుందామండి. సో అంటే యేసుక్రీస్తే మరి తన శిష్యులకి మరి కొండ మీద ప్రసంగము ఈ దీనత్వం గురించి ఇవన్నీ వీటిని గురించి ఉపమానాలు చెప్పాడండి. అన్నిట్లో అంటే వీటన్నిటి గురించి ప్రతి ఒక్కొక్క దాని ధన్యత గురించి మరి తన శిష్యులకి నేర్పించాడు. అందులో మనము ఒక్కటి తీసుకుందామండి. మరి మత్తయి 5వ అధ్యాయము 1 నుండి 3. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగెను. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎప్పుడైతే హంబుల్నెస్ ఉంటుందో మనలో అనేకమైన దీవెనలు ఉంటాయండి. హల్లెలూయా. వాళ్ళు ఆ లాస్ట్లో ఏంటి, పరలోకాన్ని వాళ్ళదంట. వారు దీనత్వంలో ఉన్నప్పుడు పరలోకాన్ని స్వాధీనపరచుకుంటారంటండి. ఇక్కడ చూసినప్పుడు మరి ఈ దీనత్వం అనేది పరలోకానికి ప్రమోషన్స్గా కనిపిస్తుంది. అలాగే సక్సెస్ కూడా ప్రమోషన్ అండి. ఏదైనా సక్సెస్ ఏదైనా అవ్వాలన్నా కానీ మన జీవితంలో ప్రతి ఒక్కరు పలకరించి కానీ మనము దీనంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడతారండి. అదే ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా దీనత్వము ప్రమోషన్ అండి. శరీర ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలకు కూడా ఒక ప్రమోషన్ అండి దీనత్వం, హంబుల్నెస్. హల్లెలూయా. టోటల్గా
ఒక సక్సెస్ జీవితానికి మరి దీనత్వంలోనే ఉన్నట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి మనసులో గర్విస్తే శారీరకంగా కూడా తన హావభావాల్లో, తన కళ్ళలో కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ గర్వంగా చూస్తాడు. గర్వించే ముందు పడిపోయే ముందు ఏమొస్తుందండి? గర్వం అండి ప్రతి మనిషికి. ఆ మనిషి అనుకో, నేను ఎంత బాగున్నాను చూడు, నేనే చక్కగా ప్రసంగం చెప్పగలుగుతాను, నేనే చక్కగా నడవగలుగుతాను, నేనే చక్కగా చెయ్యగలను ప్రతి ఒక్కటి అన్న ఒక అహంకారం వచ్చినప్పుడు, ఒక గర్వం వచ్చినప్పుడు అది సైతానికి అండర్లో వాళ్ళు ఉన్నట్లండి, పడిపోవడానికి ముందున్నట్లండి. హల్లెలూయా. శారీరకంగానే కాదు, ఆశీర్వాదాలు ఉండవండి. హల్లెలూయా. పడిపోతారండి, పతనమైపోతారండి. వాళ్ళ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది అనమాట. అవమానపరచబడతారు గర్విస్తులు. కానీ దీనులు అంటండి ఇక్కడ తగ్గింపు గుణము, దీనత్వం కలిగి ఉంటాడు. శారీరకంగా దీనంగా ఉన్నప్పుడు ఇతరులకు ఎలా కనిపిస్తారంటే తన్ను తాను మరి తగ్గించుకున్నప్పుడు మరి హెచ్చింపబడతారంటండి. తన్ను తాను హెచ్చింపబడిన వారు తగ్గించబడతారంట. చాలామంది కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాము, ఎవరైనా తెలివైన వారు దీనత్వంలోనే ఉంటారండి, హంబల్గా ఉంటారనమాట. బాగా రిచ్ పర్సన్స్ మనం చూస్తే వాళ్ళు ఏముందిలే. సొలొమోన్ రాజు ఏమంటాడో తెలుసండి, మరి ప్రసంగిలో సమస్తమును వ్యర్థం అంటాడు. కంటికి ప్రతి ఒక్కటి సూర్యుని కింద జరిగేది సమస్తమును వ్యర్థం అంటాడు. నిజమేనండి. పుట్టబోయేది అంటే కొత్తగా ఏం లేదు, అదే మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. కాబట్టి సమస్తం వ్యర్థం. అవునండి. అందుకే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు దీనుడై వచ్చాడండి గాడిద మీద. హల్లెలూయా. మరి పస్కా పండుగప్పుడు హల్లెలూయా. మరి దేవుడు ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరికి ఎలాగ మనల్ని రక్షించడానికి, మనల్ని రక్షణలో నడిపించడానికి ఆయన దీనుడై రిక్తుడై వచ్చాడనమాట. మనం కూడా దీనత్వంలో ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతామండి. హల్లెలూయా. మరి లూకా ఇందులో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం చూద్దామండి ఉపమానాల్లో. మరి ఈ ఉపమానాల్లో యేసయ్య లూకా 18:9-14 అండి. తొందర చదువుతాను, సమయం ఉండదు కాబట్టి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నామండి. వాక్యం చదువుతున్నాను. మత్తయి 18:9 వరకు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంనకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇది స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పారండి. హల్లెలూయా. స్వయాన మరి కొండ మీద ప్రసంగంలో ఉపమానాల్లో తను చెప్పారు. సుంకరి ఏమంటాడు? గర్వం అనే సబ్జెక్ట్ వేరండి, కానీ చెప్తున్నాను దీనత్వము. కాబట్టి దీనత్వము తర్వాత ఏముంటుందంటే, దీనత్వంలో అదే క్వైట్ ఆపోజిట్ గర్విష్ఠులండి. మరి సుంకరి, మరి ఈ పరిసయుడు ఏమంటాడంట, ఇదిగో ఈ సుంకరి వలె పాయింట్అవుట్ చేయి, మేము వాళ్ళలాగా ఉండమండి, వీళ్ళలాగా ఉండమండి, మాదంతా సపరేట్ అండి, మా కల్చర్ వేరేనండి అంటారు. మేము వాళ్ళలాగా ఉండమండి, వారు ముడుకోళ్ళు, మేము నీట్గా తయారవుతాం, మేము తెల్లగా ఉంటాం, మేము చక్కగా ఉంటాము, మేము చక్కగా వాక్యం చెప్పగలుగుతాం, మేము చక్కగా పాడగలుగుతాం, నాలాగా పాడేటోళ్ళు ఎవ్వరు లేరని తను అతిశయించుకొని తను హెచ్చించుకుంటారండి చాలామంది. హల్లెలూయా. వాళ్ళు మన ముందు చాలా తీయగా మాట్లాడతారు, ఎలాగంటే ప్రాణం తర్వాత వారి హృదయంలంతా వేరే ఉంటుంది, విషంతో ఉండి మన గురించి చెడుగా వేరే వాళ్ళకి చెప్తారంటే. గర్విష్ఠులు ఇతరులను తగ్గిస్తారు. ఈ సుంకరి వల్లే నేను లేను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, 10వ వంతు ఇస్తున్నాను, నేను చూడు నీకెంతో బాగున్నానని తను మనసులో ప్రార్థించుకుంటాడు. కానీ ఈయన ఎలాగంటే తను
ఈ సుంకర ఎలా ప్రార్థించుకుంటాడంటే చూడ, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటగా ఆయన ధైర్యం చాలక రొమ్ము కొనుచు పాపినైనా నన్ను కరుణించుము అని అంటాడంటండి. హల్లెలూయా. పాపి, అయ్యా నేను నీకు దగ్గరికి నేను రావడానికి అనర్హుడిని అని సుంకరి, అప్పుడు సుంకరి ప్రార్థన నీతిమంతుడిగా దేవుడు మరి అంగీకరించడండి. సుంకరి దీనత్వంలో ఉన్నట్టు మనం ఇందులో చూస్తున్నామండి. హల్లెలూయా. దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థించాడంటే ఈ విషయంలో సుంకరి ప్రార్థన తగ్గింపు కలిగి దీనత్వం కలిగినట్టుగా మనము యేసయ్య మరి దృష్టించి ఆలకించినట్టు మనం చూసాము. నన్ను చూచిన వారు నా తండ్రిని చూసినట్టు అని యేసయ్య అన్నాడు. యేసయ్యే వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. సో పరిసయ్యుడు అతిశయించే వాళ్ళు దేవునికి అయిష్టులండి. సైతానుడి స్వభావము అతిశయం, నేను అని అనుకుంటాడన్నమాట. కానీ దీనులు వారికి వారు తగ్గించుకొని అందరితోటి సమానంగా, అందరితోటి మింగిలై, అందరితోటి మరి ఐకమత్యంగా ఉంటూ మరి వారికి వారు తగ్గించుకుంటూ మెత్తని హృదయం కలిగి ఇతరుల గురించి ప్రార్థిస్తూ ఇతరులతోటి మరి సహవాసం చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నామండి. మరి ఇక్కడ చూస్తే ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నారంటే ఎలా తెలుసుకోగలుగుతామంటే మనకు అర్హత లేదని గ్రహించి దేవుని సన్నిధికి రావడమే. సుంకర్ అదే చేసి అర్హత లేదు దూరంగా ఉండి చేతులెత్తి ప్రార్థించాడండి. మరి మనకు అర్హత లేదు, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధి దగ్గర మనం ప్రతి ఒక్కటి మన మలినం కడుక్కోవాలండి. హృదయంలో మనం మలినం పెట్టుకొని నేను పరిశుద్ధుడిని అని లోకంకి మెప్పించడం కాదు, నేను పరిశుద్ధురాలని లోకం. అందుకే సున్నం కొట్టిన సమాధి అని అంటాడు దేవుడు. అంటే సమాధిలో ఏముంటుందండి? మృతం ఉంటుందండి. నీ హృదయం అంతా కల్మషం, నీ హృదయంలో లస్ట్, నీ హృదయంలో స్వార్థం, నీ హృదయంలో మరి ఇతరుల గురించి పితూర్లు చెప్పడం, నీ శరీరంలో మరి మత్సరం. పైకి మాత్రం చాలా దీనంగా కనిపిస్తారు చాలామంది, లోపల తోడేళ్ళు ఉంటాయండి. నాట్ తోడేళ్ళు, ఉల్ఫ్ ఒక్కటి కాదు, ఉల్ఫ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు మరి చాలామంది మనం చూస్తూ ఉంటాం. అది మనం ఒకవేళ దృష్టిస్తే షాక్ అయిపోతాం. కానీ వారి దేవునికి మనం అప్పజెప్పేస్తున్నాం. మనం ఏం అనలేం, కానీ దేవునికి అప్పజెప్పేస్తాం. మరి ఏమైపోతుందంటే మోసెస్ చనిపోయినప్పుడు మరి సైతాను దూతలు కూడా వస్తాయంట. మరి అదేవిధంగా దేవుని దూతలు కూడా వచ్చినప్పుడు మిఖాయేలు దూత మళ్ళీ వచ్చి ఇదో ఆ సమయంలో బండను కొట్టాడు, దేవుని మాటకి మరి విరోధంగా చేశాడు. మోసెస్ సాత్వికుడు అండి, చాలా నెమ్మదుడు, దీనత్వానికి కూడా అది కూడా సాదృశ్యం అన్నట్టు, సాత్వికము. సో అలాంటి మనిషిని మరి మిఖాయేలు ఆ సైతాన్తోటి అపవాదితోటి నీకేమీ ఇది చేయలేను, దేవునికి నేను అప్పచెప్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ మిఖాయేలు దూత వెళ్ళిపోతాడండి. సో అదేవిధంగా మనం అలాంటి స్వభావం వారు మన జీవితంలో ఎదురుపడినప్పుడు దేవునికి మనం అప్పచెప్పాలి. దే షుడ్ బి అకౌంటబుల్ టు గాడ్, అంతే, మనం ఏం అనకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే అర్హత లేదని గ్రహించుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలండి. మనలో ఉన్న బలహీనతలు మనం పరీక్ష చేసుకోవాలండి. దేవుని దగ్గర వెళ్తే ఆషామాషి కాదు, ఆయన చాలా హీజ్ ఎ హోలీ, న్యాయాధిపతి. ఆయన న్యాయంగా తప్పైపోయింది ప్రభావం, నేను కృపలో ఉన్నాను, నేను చేసేస్తాను, నేను మనుషులు మెప్పిస్తాను. నో, మనము దేవుని మెప్పించాలి, మనుషుల్ని కాదండి. మనుషులు వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థము, మరి మహానుభావులది ప్రతి నరుల సహాయం వ్యర్థం. కానీ దేవుని సహాయం, ఆయన కృప, ఆయన కనికరం కొరకు మనం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలండి. హల్లెలూయా. మనిషి ఎంత చేసినా, ఒక సామెత ఉంది కదండి, ఒక పాము స్నేక్ కంట కూరల్లోనే ఉంటుందంట, వేప చెట్టు కంటండి ఆ గింజలోనే చేదు ఉంటుందంట. కానీ మనిషికి నిలవెల్ల క్రోధం, కసి మరి నిలువెల్ల చేదేనంటండి. అందుకే దేవుడు మనిషిని సృష్టించినందుకు మరి ఒకసారి దేవుడు సంతాపపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలు సరి చేసుకోవాలండి. మనం ఇతరులను గౌరవించాలి, రెస్పెక్టెడ్. ఎలాగంటే మనల్ని ప్రేమించుకున్నట్టు వాళ్ళని కూడా ప్రేమించాలి. మరి అదే విషయము మన విషయమే వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు
ఇది చేస్తే ఎలాగుంటుంది మనం ఒక్కసారి ఊహించుకోవాలి. ఆ స్టేజ్ నువ్వు అందరికీ చెప్పేస్తున్నావు, వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా, వాళ్ళు మాకర్స్, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని అంటున్నావు. నీ గురించి చెప్పుకుంటే ఎలాగుంటుంది? అట్లా కొంతమంది ఉంటారండి, వాని దేవుడు క్షమించును గాక. సో దీనత్వం, మనం దీనత్వం ఉంటే అవన్నీ మాట్లాడమండి. మనకు కష్టాలు వచ్చి, మన బాధలు వచ్చి, ఒక వ్యాధి వచ్చి ఉన్నప్పుడు, నేను క్యాన్సర్ హాస్పిటల్ మా కజిన్ సిస్టర్ చేస్తుందని వెళ్ళినప్పుడు అక్కడ మంచి డాక్టర్స్ స్టూడెంట్స్ అండి, మంచి మంచోళ్ళు. వాళ్ళు ఇట్లా స్టిల్టన్ లాగా అయిపోయి అక్కడ వెళ్ళి అట్లా కిమ్మో అన్నమాట, ఇట్లా దీనంగా వాళ్ళకు లాగు. నాకు నిజంగా చాలా దుఃఖం వచ్చిందండి. అంత ఏజ్ అంత ఉంది, దేవుడు మనకి ఇంత ఆరోగ్యం ఇచ్చి ఇంత చక్కగా మనల్ని ఆయన కృపలో ఆయన దయలో మనం ఉంటున్నప్పుడు మనలో అహంకారము, గర్వము, హృదయంలో తోడేళ్ళు పెట్టుకొని ఇతరులని నిందించడం, ఇతరుల గురించి మాకింగ్ చేయడము, వెక్కిరించినట్టు చేయడము, వాళ్ళు పనికిరారు నేనే అని చెప్పుకోవడం, స్వార్థము, గర్వము, అది దేవునికి నచ్చదండి. దీనులం అన్నమాట. వాళ్ళ దీనత్వం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకేం లేదు, మాకేం లేదు, ఇంకా జీవితం లేదు, కానీ దేవుడు మనకి ఎంతో జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో తగ్గించుకొని గడపాలండి. ఎల్లప్పుడూ పరలోక తలుపులు మనం తడతా ఉండాలన్నమాట. అందుకే దేవుడు అంటాడు కదండి, అడుగుడి ఇవ్వబడిని, వెదుకుడి దొరుకుని, తట్టుడి తీయబడి. తట్టినప్పుడు మనకు తీయబడుతుందండి. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు అండి, ప్రేమ, జాలి, దయగల దేవుడు అనమాట. ఎల్లప్పుడూ మనం అడగాలి, అడగక మనం పొందలేకపోయి, యాకోబులు అంటే అడగక మనం పొందలేకపోయి అడగాలండి. హల్లెలూయా. దీనత్వంలో ఉన్నప్పుడు మనం అడుగుతాం అన్నమాట దేవుని దగ్గరికి. మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి దీనత్వంతో వెళ్ళి మనం బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన తలుపులు తెరుస్తాడండి. హల్లెలూయా. పొందుకున్న దీవెనలకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. పొందేసుకుని మా దగ్గర అంటే మా ఆఫీస్ స్టాఫ్ రకరకాల వాళ్ళు ఉంటారు కదండి, మనుషులు ఒక్కరని కాదు, చాలా రకాలు ఉంటారు, ఒక్కొక్క మెంటాలిటీ. మనం ఎప్పుడైనా ఏదైనా ఇచ్చామనుకోండి, స్వీటో ఏదో ఇస్తాం, ఏదో రివార్డ్ అది ఇది వచ్చిందని ఇస్తే కొంతమంది తీసుకొని ఇట్లా వెళ్ళిపోతారు. కొంతమంది దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ మేడం అని చెప్తారు. కొంతమంది ఏంటి చెప్పాలి అన్నట్టు చెప్పిన వాళ్ళంటే మనకు కొంచెం ప్రేమ అనిపిస్తుంది, ఎంత మంచోళ్ళు కదా అని మళ్ళీ ఇవ్వబుద్ధి అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అసలు చెప్పకుండా ఏదో తల హెడ్ స్ట్రాంగ్ వెళ్ళిపోతే వీడికి ఎందుకు ఇచ్చానబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ఒక్క చిన్న థ్యాంక్స్, ఒక్క చిన్న కృతజ్ఞత, మానవులమే మనం అలాగుంటే మరి సర్వసృష్టిని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఎంతగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. వందనాలేసయ్య అని మనము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అర్పణలు చేయాలండి. హల్లెలూయా. మరి ఎలాగుంటుందంటే మరి దావీదు మహారాజు ఎప్పుడు 103వ కీర్తన 1, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. హల్లెలూయా. ఆయన చేసిన మన జీవితంలో ఇంతవరకు మనం ఊపిరితో ఉన్నమంటేనే ఆయన మనకు చేసిన గొప్ప ఉపకారం అండి. హల్లెలూయా. మన లాస్ట్ వీక్ మా చర్చిలో ఒక అమ్మాయి చక్కగా 45 years చక్కగా ఉందంట, ఏదో బ్రెయిన్లో ఏదో అయ్యిందంట, ఏదో షుగర్ 45కే షుగర్ వచ్చిందంట చూడండి. అయితే ఇదే వయసరికి పాపం మా పిల్ల చనిపోయిందండి, మొన్న చనిపోయింది. ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో పాపం, టీచరు. సో చాలా బాధ అనిపించింది, ఆ ఏజ్ చనిపోయేది. కానీ ఇంతవరకు నీవు నేను సజీవ లెక్కలు ఉన్నామంటే ఎందుకు గర్వం నీకు నాకు? చక్కగా దేవుని మనల్ని మనం తగ్గించుకొని దీనులమయ్యి ప్రతిరోజు మనకు ఒక గిఫ్ట్ అండి, ప్రతిరోజు మనకు ఒక బహుమానం అండి. మన బిడ్డలతోటి గడపడము, మన బిడ్డలతోటి మాట్లాడుకోవడము, మన దైనందిన జీవితం మనం తినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి మనం చెయ్యగలుగుతున్నాం. ఆయన కృపనండి మనం పీల్చగలుగుతున్నాం. హల్లెలూయా. సో దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి, ప్రేమ, జాలి, దయగల దేవుడు. నేను ఈరోజే చూశాను ఫేస్బుక్, అంటే ఇట్లా స్క్రాల్ చేస్తూ ఉంటాను, ఎక్కువ నేను దేవుని వాక్యాలు చూస్తూ ఉంటానండి. సో అందులో చూస్తుంటే రాఖీ సావన్ అని ఒక ఆమె కూడా మంచిగా భజేందర్ సింగ్ దగ్గర మంచి దేవుని పాటలు పాడేది, దేవుని ప్రేయరు, చక్కగా వాక్యాలు చెప్తుంది. ఆమె డాన్సర్ ఏదో తెలియదండి నాకు. అయితే ఆమెకి ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చిందంట. చూస్తే స్టమక్లో ట్యూమర్ అంట, యూట్రస్లో ట్యూమర్ వచ్చిందంట. వాళ్ళ అమ్మకి ఏదైతే వ్యాధి వచ్చిందో ఆమెకు కూడా అదే వచ్చి ఈరోజు సర్జరీ అని అన్నప్పుడు ఆమె హమారే వాస్తే దువా కరో భయ్యా అది ఇదని కొంచెం అంటే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సో ఓవర్ యాక్టివ్ కూడా ఉంటుంది ఆ అమ్మాయి. అయితే నేను చూస్తే అనుకున్నాను అంత యాక్టివ్ ఉంది, అంత డాన్స్ వేస్తుంది. ఒక రోజులో అమ్మాయి ఆ విధంగా అయిపోయిందండి.
అయితే ఆయన కృపలో మనం ఉన్నామండి. ఆయన రెక్కల కింద మన కుటుంబం మనం దాచబడుతున్నాం. ఆయన సిలువ చాటను మనల్ని భద్రపరుస్తున్నాడండి. ఆయన రెక్కల మీద నిన్ను, నన్ను, నీ బిడ్డలు, నా బిడ్డల్ని ఆయన మోస్తున్నాడండి. హల్లెలూయా. అందుకే మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి ఎల్లప్పుడూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన భక్తుల్ని చూద్దామండి. యెషయా 6:5 ఆయన యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం. అయ్యా, నేను అపవిత్ర పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. అపవిత్ర పెదవులు అంటండి మనవి. అయితే అలాంటి పెదవులు ఇందాకే చెప్పాను కదండి, మనతో చాలా బాగా మాట్లాడతారు, మన వెనక ఏమేమో అసలు మనం వినలేము. అలాంటి మాటలు మన బిడ్డల్ని కూడా అంటారు అన్నమాట. సో అలాంటి అపవిత్రమైన పెదవుల వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన కృపలో, ఆయన దయలో మనం జీవిస్తూ ఉండాలి. ఆయనని మనం ఆశ్రయించాలి దీన మనస్కులమై. హల్లెలూయా. దీనత్వం అంటే దేవుడికి చాలా ఇష్టమే, ఎందుకంటే ఆయన దీనుడు కాబట్టి. హల్లెలూయా. దీనుడై వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఇంకోటండి, 2 సమూయేలు 7:18 దావీదు మహారాజు ఏమంటున్నాడో చూద్దామండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. నిజమే కదండి, ఇంతగా హెచ్చించడానికి మనం కూడా ఎక్కడో ఉండేవాళ్ళమే, మనల్ని ఇంతగా దేవుడు హెచ్చించాడు. నేను ఒక స్పోర్ట్స్ ఉమెన్ అండి. నేను డిగ్రీ చదువుతా నేను జస్ట్ అట్లా ఆడతా ముందు నేను యాథ్లెట్, అసలు తర్వాత యాథ్లెట్ నుండేసి 100 స్ప్రింటర్ 100, 200. సో అందులో నుండి ఊరికే ఆడుతా నాకు వాలీబాల్ చాలా బాగా వచ్చిందండి. సో నాకు అప్పటికప్పుడే ఆ సెకండ్ ఇయర్లోనే నాకు జాబ్ వస్తుందని ఎవరెవరో సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు, నేవల్ డాక్ ఎవడో వచ్చారు. మా నాన్నకి మా ఆంధ్ర సెటిలర్స్ అండి. సో మా నాన్నకి రైల్వే అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ట్రైన్ అంటే రైల్వే పాసు, ఇది హాస్పిటల్ అన్నీ స్కూల్స్ అవి ఇవి అని ఇంకా నన్ను రైల్వే జాయిన్ చేసింది. ఒక మామూలు టైపిస్ట్గా జాయిన్ అయిందని నేను అంచెలంచెలుగా ఎదిగానండి. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఫారెన్లో ఉన్నోళ్ళు లేరండి. సో నా కొడుకే ఫస్ట్ అన్నమాట. మా మదర్ ఫ్యామిలీలో కానీ మా నాన్న ఫ్యామిలీలో కానీ ఎవ్వరు అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు లేరండి. సో దేవుడు ఆ కృప. మరి మనం దీనత్వంలో ఉన్నప్పుడు నేను నిజంగా చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తానండి. పిల్లలు ఎగ్జామ్స్ వెళ్తున్నారంటే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాను. చేసి వాళ్ళని తీసుకెళ్ళి వదులుతాను, మళ్ళీ వచ్చి తీసుకొని వస్తాను, మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాను. ఆయనకి నేను అప్పగించేదాన్ని అన్నమాట. అందరి డిస్టెన్షన్ అండి దేవుని కృప వల్ల. ఇది అతిశయమని గొప్పని కాదు, కానీ నా ఉపమానమే, నా ఎగ్జాంపులే నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి దీనులని దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇంతగా దావీదు మహారాజు చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉండి వాళ్ళ నాన్నలు వాళ్ళ అన్నదమ్ములు చాలా హైట్ వెయిట్ మంచి అందగాళ్ళంట, సైన్యంలో ఉన్నారు. కానీ దావీదు మాత్రము నిజంగానే ఆయన కొంచెం పొట్టైనంటండి. ఆయనని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర కాసుకపోరా అనేసి, గొర్రెగొడ్లు చూసుకోరా అన్నట్టుగా వాళ్ళ నాన్న పంపించినప్పుడు జెస్సీ మరి అక్కడ మరి ఆ దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడండి. హల్లెలూయా. ఎలాగ ఆయన్ని పాట పాడుకుంటా సితారాలు తీసుకొని వాయిస్తా దేవుణ్ణి పాడుతూ ఉంటాడనమాట. మరి పాడుతుంటే ఆయన హృదయం అంతా దీనత్వంతో ఉన్నది కాబట్టి దేవుడు ఆయనను దృష్టించి రాజుగా అభిషేకించాడండి. హల్లెలూయా. అది కూడా ఎంత 40 years సక్సెస్ఫుల్ కింగ్ అన్నమాట. ఇప్పటికీ ఇజ్రాయెల్లో డేవిడ్ సిటీ అని ఉన్నది, నిరంతరం ఒక మరి జ్ఞాపకంగా అన్నమాట, ఒక మహిమకి మరి సిటీ ఆఫ్ డేవిడ్ అన్నప్పుడు ఎంత గ్రేట్ కదండి. సో అలాగా ఆ పేరు చిరస్మరణీయం అన్నమాట, అనేకులు చెప్పుకోవడానికి. మరి అంతగా అర్హత దేవుడు ఇచ్చాడండి దేవుడు దావీదు గారికి. మరి అదేవిధంగా ఆత్మ విషయంలో మరి మూడోదిగా చూసినప్పుడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటేనండి పొందే ప్రతిఫలాలు ఏంటి ఒక విశ్వాసికి. మరి దేవుడు అంటండి మనల్ని దృష్టిస్తాడంటండి దీనత్వంలో ఉన్నప్పుడు. ఎలాగ దృష్టిస్తాడంటే యెషయా 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయం వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మనం దీనులై నలిగిన హృదయం కలిగి, క్రష్డ్ హృదయం ఎప్పుడు వస్తుందండి? మనల్ని మనం తగ్గించుకుంటేనండి. మన డ్రెస్సింగ్ కాదు, మన హావభావాలు కాదు, మన కలర్ కాదు, నన్ను అడుగుతానండి, మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు కోట్లాది వాళ్ళని మించిన వాళ్ళు ఉన్నారండి.
ఏం చూసుకొని దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు జీవం ఇచ్చినప్పుడు నువ్వు అతిశయిస్తున్నావు, నువ్వు గర్విస్తున్నావు. దేనికి? నేను కానీ, మీరు కానీ, నీవు కానీ ఎందుకు గర్విస్తున్నావు? దేనికి? ఏమున్నదని? ఇప్పుడు ఒక క్షణంలో దేవుడు యు కమాన్ అంటే వెళ్ళిపోవాలండి. మనం అంతా వదిలేసి వెళ్ళిపోవాలి. ఏముందని? ఏం లేదు. ఎక్కర్స్ ఉన్నోళ్ళు ఉన్నారండి మన క్రిస్టియన్స్లోనే. ఎక్కర్స్ ఉన్నోళ్ళు, కానీ వారికి ఆ గర్వం లేదు. ఒక చిన్న పట్టు చీర కట్టుకోగానే, ఒక చిన్న డ్రెస్ వేసుకోగానే నా అంత టోలు ఎవ్వరు లేరు అని. ఇట్స్ వెరీ బ్యాడ్. తగ్గించుకోవాలి, పశ్చాత్తాపడాలి. నీలో లస్ట్ పెట్టుకుని నీవు ఒక వ్యభిచారివి, అలాంటి జీవితము అది వదిలిపెట్టుకొని మనం దీనత్వంలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలుగా అని కాదు, కానీ నేను అంటాను ఆయన సన్నిధికి మనము ధైర్యంగా వెళ్ళగలుగుతామండి. ధైర్యంగా వెళ్ళగలుగుతాము. ఆయన మనల్ని దృష్టిస్తున్నాడని ఉన్నప్పుడు, దీనులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని దృష్టిస్తాడు. ఆయన మనల్ని చూస్తాడు అన్నమాట. మన హృదయ అంతరంగాలు ఎలాగున్నాయో ఒక మనిషి చూడడు, కానీ దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మరి రెండోదిగా ఆయన మనల్ని రక్షిస్తాడండి. కీర్తనలు 34:8 విరిగిన హృదయం గలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన మనసుతోటి మనం దేవుని దగ్గర దుఃఖంతో అనేక ఆత్మలండి రక్షించబడాలి. ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ దేవుని తెలవని వాళ్ళు కాదండి, దేవుడు తెలిసి కూడా వేషధారి జీవితంలో జీవిస్తున్న వారి గురించి ప్రార్థన చెయ్యాలండి. హల్లెలూయా. సేవ చేస్తున్న వారి గురించి ప్రార్థన చెయ్యాలండి. వేషధారి జీవితం అది స్వనీతి వారిలో ఉన్నది. హల్లెలూయా. వాళ్ళ గురించి మనం ఎక్కువ ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. అప్పుడు మనం విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడంటండి. దీనుడు నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టిస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తూ ఉంటాడంటండి. ఏ అపాయం ఇచ్చినా, ఏ యాక్సిడెంట్ అయినా, ఏదైనా మనల్ని రక్షిస్తే, ఏ తెగులు వచ్చినా, మన కరోనాలో వస్తే ఎంతోమంది ఫ్యామిలీస్ ఎగిరిపోయారండి, కానీ దేవుడు మనల్ని రక్షించాడు ఆయన కృపలో, ఆయన దయలో. హల్లెలూయా. అదే విధంగా ఆయన మూడోదిగా ఆయన అలక్ష్యం చేయడంటండి. ఈ ప్రతిఫలం, దీనత్వంలో ఈ ప్రతిఫలాలు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు మంచి వర్క్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని అవార్డ్స్ ఇస్తారన్నమాట. సో దేవుడు కూడా దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చే రివార్డ్స్ అండి నీకు నాకు. ఆయన అలక్ష్యం చేయడంటండి. హల్లెలూయా. ఎలాగంటే కీర్తనలు 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు మన ప్రార్థనని మనల్ని దేవుడు అలక్ష్యం చేయడంటండి. మూడోదిగా. మరి నాలుగోదిగా ఎవరి దగ్గర నివసిస్తాడంటే చూడండి, యెషయా 57:5 నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించును. ఆయన చూడండి ఆయన ఎన్ని మాటలు అంటున్నాడు, ఎన్ని రివార్డ్స్ ఇస్తున్నాడు అంటండి. మనల్ని ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో ఆయన మనల్ని దృష్టిస్తున్నాడంట. మరి దీనత్వంలో ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తాడంట. అదేవిధంగా ఆయన అలక్ష్యం చేయడంట. ఆయన మన దగ్గర నివసిస్తాడట, మన గృహంలో నివసిస్తాడంట. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను నివసిస్తాను అంటున్నాడు దేవుడు. అవునండి, మన దగ్గర నివసిస్తూ మనం దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకొని, దేవా నువ్వే సమస్తము నాకు అని మనం ప్రార్థన చేస్తుంటే, మన కుటుంబ ప్రార్థన చేస్తూ, మన బిడ్డలతో మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన గృహంలో నివసిస్తాడంటండి. హల్లెలూయా. మనం పాటలు పాడుతుంటే యథార్థమైన హృదయంతో అండి, పేరుకి కాదు, ఉట్టిగానే పాడుతున్నాము, దేవుడికి చేస్తాం, మనుషులు చూస్తున్నారు, మనుషుల కొరకే జీవిస్తున్నామంటే నీకేం రివార్డ్ రాదు. హల్లెలూయా. నువ్వెవరో తెలియదు అంటాడు దేవుడు. దేవా మరి ఆయన రాజ్యం వచ్చేటప్పుడు రెండో రాకడలో ఆయన, దేవా నేను ఇన్ని స్వస్థ, ఏమో నువ్వెవరో నాకు తెలియదు, దేవా నేను ఇంతగా నీ వాక్యం ఏమో నాకు తెలియదు. నేనంటాను యేసయ్య, నేను నీ వాక్యం అన్ని కరపత్రాలు ఎంతోమంది గురించి ప్రార్థన, నువ్వెవరో నాకు ఎందుకంటే నాలో కల్మషం, నాలో ఉల్స్ ఉన్నప్పుడు, నాలో మరి సున్నం కొట్టిన సమాధిలాగా నేను కనబడినప్పుడు, అందుకే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలండి. ప్రతిరోజు దావీదు హిమం కంటే తెల్లగా, హిస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగునైనా ఆయన రక్తంలో, ఆయన సిలువ చాటు మనం ఆయన రక్తంతో మనం కడుక్కొని యథార్థమైన జీవితం జీవించాలి. నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, అది కాదండి. మనం చెప్పుకోవడం కాదు, దేవుడు దృష్టిస్తాడు, అప్పుడు అందరికీ తెలుస్తుంది. హల్లెలూయా. మరి
సాధారణంగా మనం ఈ లోకంలో మనుషులు బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు ఏదైనా దీనత్వంలోకి వచ్చారు, అప్పుడు టెంపరవరీ. కానీ దేవుని లేనప్పుడు ఎల్లప్పుడూ మనం దీనులమై మన ఇతరులను మనము వాళ్ళు మనకంటే యోగ్యులను ఎంచుతామండి. సో వాళ్ళ దగ్గర వాళ్ళ కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకుంటాం అన్నమాట. సో కొంతమంది వాళ్ళని నేర్చుకోవడానికి నేనే గ్రేట్, నన్న దగ్గర నుండి వీళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. కాదండి, చాలామంది వాళ్ళ దగ్గర నుండి మనం ఎప్పుడు వీఆర్ స్టూడెంట్. ఆత్మీయంగా జీవితంలో ఇది కొనసాగించేటప్పుడు ఈ లోకంలో మన యాత్ర మనం ఎప్పుడు పెద్ద పెద్దోళ్ళని పరిశుద్ధుల్ని మనం చూసి మనం నేర్చుకోవాలండి. వాళ్ళ గుణగణాలు కొన్ని దేవుడే గుణగణాలతో సహా పాటు వాళ్ళే కూడా మనం నేర్చుకోవాలండి. అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మరి దీనత్వం వస్తుందో మనిషికి వినయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదండి. వినయం గలవారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. ప్రార్థన వాళ్ళు ఎప్పుడు ప్రార్థించేవారు ఎల్లప్పుడూ దీనత్వం కలిగి ఉంటారు. వాళ్ళు ఏముందిలేమ్మా లోకంలో ఈ రోజు ఉంటాము, ఏ రోజు దేవుడు ఇది మనకి శాశ్వతం కాదు అని ఎప్పుడు అనుకుంటారండి. మరి వినయం యొక్క స్థలం ఏంటో తెలుసండి, ప్రార్థన అండి. హల్లెలూయా. మన వినయం దీనత్వం కలిగిన హృదయము ప్రతి క్రీస్తు బిడ్డకు ఉండాలండి. నువ్వు నమ్ముతున్నావు కానీ నీలో దేవుడి స్వభావంతో, దీనత్వంతో, యథార్థతోటి దేవుడిని నువ్వు దీనత్వంతో ప్రార్థించేటట్లుగా మరి మారాలని మరి దేవుని యొక్క ఆకాంక్ష అండి. మరి పరిశుద్ధుల యొక్క ఆకాంక్ష కూడా. మరి మన జీవితం ఎలాగుంటుందంటే దీనంగా ఉన్న వాళ్ళండి ప్రార్థించినప్పుడు వాళ్ళ రక్షణతో అలంకరిస్తారన్నమాట. కీర్తన 149:4 అన్నమాట. యెహోవా తన ప్రజలను ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతోటి అలంకరిస్తాడు. మనకి ప్రమోషన్, నేను ఇందాక అన్నాను కదా, హెవెన్లీ ప్రమోషన్, మనల్ని అలంకరించి తీసుకెళ్తాడంట. మరి ఇంకోటి కీర్తనలు 25:9 న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. న్యాయ విధులు ఇప్పుడు అందే అన్నాను చూడండి. దీనత్వంలో మనకున్న టాలెంట్స్ని బట్టి గర్వించినప్పుడు మనం వెళ్ళాం, కానీ ఆయన నడిపించేటట్లుగా ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి. మరి కీర్తనలు 22:26 దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. మనం దేవునిలో ఉన్నప్పుడు దీనత్వం మనం చక్కగా తిని ఈరోజు మరి చక్కగా తృప్తి పొందుతామండి. మరి ఏ సమయం ఏమవుతుందో మనకు తెలియదు. ఆ కరోనా వచ్చిన టైంలో అంతా టప భయము గుబులతో, కానీ మనం చక్కగా తిని తృప్తి పొందాం కదండి. సో కీర్తనలు 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. కీర్తనలు 37:11 నాకు చాలా ఇష్టమండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. ఒక బ్లెస్సింగ్స్, శారీరకమైన బ్లెస్సింగ్, ఆత్మీయమైన బ్లెస్సింగ్, ఆయన మనల్ని నడిపిస్తాడు. మన కుటుంబంలో మన నివాసంలో నివసిస్తాడు. అదేవిధంగా ఆయన మన ప్రార్థనలు అలక్ష్యం చేయడు. మన దగ్గర అదేవిధంగా మనతో ఆయన నడిపిస్తాడు. మనం అన్ని విషయాల్లో రక్షిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని దృష్టిస్తూ ఉంటాడండి. కానీ ఇక్కడ ఏముందో తెలుసండి, ఆయన మనల్ని భూమిని మనం స్వతంత్రించి క్షేమం కలిగి సుఖించదు. నిజమేనండి. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రమోషన్, ఆయన మనల్ని ఇచ్చాడంటే కొంచెమన్నా మనం భూమి సంపాదించుకోగలిగి, ఎవరో ఇచ్చిన భూమి కాదు, మనల్ని మనం సంపాదించుకోవడం. మరి నేను కూడా ఇది అతిశయమని కాదండి, దేవుడు అలాంటి ప్రమోషన్ నాకు ఇచ్చాడు. దేవుని కృపలో నేను 2 ప్లేసెస్లో కొన్నా. అది నేను అనర్హురాల్ని, కానీ అర్హురాల్లాగా దేవుడు నాకు ఇచ్చించాడండి. హల్లెలూయా. మరి ఇది నాకే సాక్ష్యం అండి. దీనులు మరి అదేవిధంగా భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. హల్లెలూయా. మనము చక్కగా సుఖంగా, క్షేమంగా, సమాధానంగా ఉండాలంటే ఆయన హస్తంలోనే మనం ఉండగలుగుతామండి. ఆయన బాహుల్లోనే ఉండగలుగుతామండి. ఆయనలో ఎప్పుడు మనం దీనత్వంతో ఉన్నప్పుడు, మనం గర్వించినప్పుడు, నాకు ఎవరికైనా చూస్తే ఒక్కడు ఉంటే నాకు ఇట్లా ఉంది అని అనుకుంటారు. కాదండి, ప్రతి ఒక్కటి సమస్తము వ్యర్థమండి. మనకి దీనత్వంలో ఉన్నప్పుడు ఫలాలు గల జీవితం ఉంటుంది. ఫలాలు లేని జీవితము జీవించడం నీకు నాకు ఇష్టమా? అదండి. మరి అదేవిధంగా మత్తయి 5:3 ఇందాక పరలోక రాజ్యాన్ని మనము స్వాధీనపరచుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా దీనత్వంగా ఉండాలన్నమాట. మరి నాకు ఒక్క చిన్న పాట అండి, అంటే మన జీవితం ఏంటి, అశాశ్వతమైన జీవితం. నాకు ఈ పాట చాలా ఇష్టం. మనం జీవిస్తున్నామంటే
ఫలాలు ఫలించేవారు ఉండాలి. పిల్లలు కలగడము ఫలాలు, మ్యారేజ్ కలగడం, అది స్థిరపరచబడడం ఫలాలు. మరి అదేవిధంగా మనకు మంచి రాబడి రావడం, మంచి ఉద్యోగం, సామర్థ్యం, భాగ్యం సంపాదించుకునే సామర్థ్యం దేవుడు ఇవ్వడం, మరి ఫలాలు. ఈ ఫలాలు ఏం లేకుండా ఏదో ఉండేసి ఏదో ఉన్న దాంట్లో చిన్నది ఏదో వచ్చినప్పుడు నువ్వు గర్వించినప్పుడు దేవుడు ఇష్టపడడు. మరి చూడండి, మన జీవితం వ్యర్థం అండి. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అండి మనది. నాకు ఈ పాట చాలా ఇష్టం అండి. కొంచెం గొంతుగా. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నిజమేనండి, ఎంతో సమయం ఉందండి. మనం ఈ సమయాన్ని దేవుని బ్రతిమలాడుకుందామండి. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. మృత్యు మనల్ని వెంటాడుతూ ఉంటుందంట, మన కిటికీల గుండా వేలాడుతూ ఉంటుందంట. మన పిల్లల గురించి రేయి మొదటి జాములు లేసి మనం ప్రార్థిస్తుండాలంట. ప్రార్థనేనండి మన ఆయుధము. సైతాన్ని మనం ఓడించాలంటే, ప్రతి ఒక్క ఆటంకాన్ని మనము అధిగమించాలంటే ప్రార్థనేనండి. హల్లెలూయా. దీనత్వమేనండి. దీనత్వంలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు, బ్రతిమలాడినప్పుడు దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం. చూడండి, ఫలాలు లేని వృక్షం వల్ల ఎదిగిపోయాము. ఎంతమందినికి మనము రక్షించామండి. మనం గొప్ప చెప్పుకుంటూ, నేను వాక్యం చెప్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను అది చేసి సభలు పెట్టాను, అది ఇదని ఎంతమందిని మనం రక్షించాము, ఎంతమందికి సహాయకరంగా ఉన్నాము. కనీసం ప్రార్థన సహాయం. ఫలాలు లేని వృక్షం ఇది ఏనాడు కూలిపోతామో మనకు తెలియదండి. కాబట్టి మనము దాన్ని బట్టి దేవుని బ్రతిమలాడుకొని ఉన్నప్పుడు ఆయన దీర్ఘాయుష్ ఇస్తాడు. మనం దీర్ఘాయుష్ గురించి మనం ప్రార్థించాలని దీన మనసుతో ప్రార్థించినప్పుడు సమస్తమని ఆయన హస్తంలో పెట్టినప్పుడు ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించి మనకి మన గృహంలో నివాసం చేస్తాడంటండి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాకండి. మరి గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. షలోమ్ అండి.